తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 సోమవారం ఎపిసోడ్ అంటే మొదటి రోజు. అంటే నేను లైవ్ చూడను డిజ్నీ హాట్స్టార్లో, కేవలం మా టీవీలో వచ్చే 1 అవర్ షో, ప్రతిరోజు రాత్రి 9:30కు వచ్చే షో మాత్రమే చూస్తాను 1 అవర్. సో ఆదివారం మనకు తెలుసు సెప్టెంబర్ 1 గ్రాండ్ లాంచ్ జరిగింది. 14 మంది కంటెస్టెంట్లు వచ్చారు, 7 అమ్మాయిలు 7 అబ్బాయిలు. దాంట్లో చాలామంది నాకు తెలియదు, కేవలం 6 తెలుసు. మిగతా 8 మందిలో 4 కన్నడ వాళ్ళే ఉన్నారు. సో ఇది కన్నడ బిగ్ బాస్, తెలుగు బిగ్ బాస్ అనే డైలమాలో ఉంటే, ఇంకా సోమవారం ఎపిసోడ్ వచ్చేసరికి, అంటే ఆదివారం ఎపిసోడ్లో కూడా అన్నీ అయిపోయాక ఎండింగ్లో మనకు నాగమణికంఠ అదే గుర్తుండిపోయింది. అతన్ని ఎలిమినేట్ చేస్తామని చెప్పి అతను కొద్దిగా ఎమోషనల్ అయిపోయి శివుని మీద పాట పాడి అక్కడికి ఎండ్ అయిపోయింది. ఇక సోమవారం ఎపిసోడ్లో అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. సో ఆ తర్వాత కూడా అతను అందరూ, అంటే ఎస్పెషల్లీ ఆదిత్య ఓం వచ్చి సారీ చెప్పాడు. అంటే అది తప్పదు, ఇక ఎవరినో ఒకరు ఎలిమినేట్ చేయాలి కాబట్టి పర్సనల్గా ఏం తీసుకోవద్దంటే కూడా వింటలేదు. మణికంఠ సీరియస్ అవుతున్నాడు. సరే, ఇక అందరూ మణికంఠ చుట్టే తిరిగింది ఆ రాత్రంతా. ఇక తెల్లారాక మామూలే బిగ్ బాస్ మొదటి రోజు, ఇక పాట డ్యాన్సులు మామూలే. అప్పుడు చూస్తే ఎవరిని గుర్తుపట్టలేకపోయా నేను. అంటే ఆదివారం వచ్చిన ఎపిసోడ్ అందరూ మేకప్లతో ఉంటే, సోమవారం ఎపిసోడ్లో వాళ్ళు మేకప్లు తీసేసి వాళ్ళ రియల్ ఫేసెస్ చూస్తే అసలు భయమేసింది నాకు. మేకప్లు వేస్తేనే ఆడుకున్నారు, మేకప్లు తీసేస్తే అస్సలు చూడలేకపోయా నేను. ఎస్పెషల్లీ అమ్మాయిల గురించి మాట్లాడాలి. కన్నడ అమ్మాయిలు ఇద్దరు, ఎవరు, యష్మి అండ్ ప్రేరణ అయితే మరీ దారుణం. ప్రేరణ నాకు ఎలా కనపడింది అంటే, కన్నడ యాక్ట్రెస్ ఉంది ప్రేమ అనేసి, అలా కనపడింది ఫేస్ ఫీచర్స్. యష్మి కొద్దిగా బెటర్ అని చెప్పాలి కన్నడ వాళ్ళలో. ఇక మన నిఖిల్ అయితే కన్నడ నేను బెంగళూరులో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. సేమ్ కన్నడ కళ ఉట్టి పడుతుంది అతని ఫేస్లో అయితే. అతను పక్కా కన్నడిగా, అతను డౌటే లేదు. ఇక మన తెలుగు వాళ్ళలో వచ్చేసరికి మన ఎవరు, ఈ అమ్మాయి కిరాక్ సీత కానీ, బేబక్క కానీ, ఇంకా విష్ణుప్రియ అయితే దారుణం, చూడలేమని. నాకు మన తెలుగు వాళ్ళలో అమ్మాయిలు నచ్చింది. ఆ అమ్మాయి ఎవరు, మన రామ్ గోపాల్ వర్మ హీరోయిన్, దిశా సినిమా హీరోయిన్, ఏం పేరు, సోనియా. ఆ అమ్మాయి ఫేసు బాగుంది, ఆ అమ్మాయి కోసం చూడొచ్చు. ఇక మన శేఖర్ భాష వచ్చేసి పేషెంట్ లాగా ఉన్నాడు, హెల్దీగానే లేడు, బక్కగా ఉన్నా కానీ ఏదో జబ్బు ఉన్నట్టుంది అతనికి పాపం. ఇక ఆదిత్య ఓం కామ్గానే ఉన్నాడు. ఇలా ఏదో నడుస్తుంది. ఇంకా ప్రతి ఒక్కరు కంటెంట్ ఇవ్వాలని ట్రై చేస్తున్నారు, అంతా ఓకే. కానీ ఇక ఈ బిగ్ బాస్ ఉంటాడు కదా, క్యాప్టెన్ చేయడని చెప్పి మనకు ఇప్పుడేమో కొత్తగా చీఫ్లు అని పెట్టాడు కాన్సెప్ట్. 3 చీఫ్లు అంట, 1 కాదు 2 కాదు 3. సో గెలిచిన జంటల నుంచి కాంపిటీషన్లో గేమ్స్ ఆడిచ్చాడు. మొదటి గేమ్లో అది చాలా టఫ్ గేమ్. ముందు అంటే బేబక్క కొద్దిగా పర్సనాలిటీగా గేమ్స్ సూట్ ఆడలేదు. కానీ ఆ పిల్ల ఎవరు, నైనిక డి డాన్సర్, ఆ అమ్మాయి మాత్రం ఎక్సలెంట్గా ఆడింది, అసలు గట్టి పోటీ ఇచ్చింది. మన ఎవరు విన్నర్ అయితే మన కన్నడ యాక్టర్, ఏం పేరు, నిఖిల్ విన్ అయ్యాడు అనుకోండి. బట్ ఈ అమ్మాయి నైనిక చాలా బాగా ఆడింది. ఇక ఆ తర్వాత 2వ రౌండ్లో నైనిక గెలిచింది. కానీ బట్ నైనిక సరిగ్గా ఆడలేదు, ఆ గెంతులు సరిగ్గా రాలేదు, కరెక్ట్గా ఆడింది. ఎవరు అతను, వరంగల్ అబ్బాయి, ముస్లిం అబ్బాయి, ఏం పేరు, అబిలా ఏదో, అతను బాగా ఆడాడు యాక్చువల్ చెప్పాలంటే. బట్ ఆమెకి ఇచ్చారు నైనికాకి. ఇక 3వ దానికి వచ్చేసరికి బిగ్ బాస్ మెలికబెట్టాడు. ఏంటంటే వీళ్ళిద్దరూ, అంటే ఆల్రెడీ సెలెక్ట్ అయిన మన నిఖిల్ అండ్ నైనిక కలిసి 3వ వాళ్ళని సెలెక్ట్ చేయాలి. మిగిలిన వాళ్ళు ఎవరు, శేఖర్ భాష, మన ఓరుగల్ అబ్బాయి, ముస్లిం అబ్బాయి, నిబిల్, పేరు గుర్తు రావట్లే అతను, ఇంకా మన ఎవరు, యష్మి. ఈ 3లో ఒకరిని బేబక్క అని శేఖర్ భాష, వీళ్ళలో ఒకరిని తీసుకోవాలి. ఇంకా వాళ్ళు భర్జనలు బట్టి మామూలు అనుకున్నట్టే. అంటే ఈ అమ్మాయి నైనిక వచ్చి తన బడ్డీ మన ముస్లిం అబ్బాయి నిబిల్, ముస్లిం అనడం బాగాలేదు కానీ నిబిల్ అనుకుంటా అతని పేరు, ప్రస్తుతానికి నిబిల్ అనుకుందాం, అతన్ని ప్రపోజ్ చేసింది. కానీ మనోడు కన్నడ వాడు నిఖిల్ వచ్చేసి కన్నడ యష్మినే ప్రపోజ్ చేశాడు, కన్విన్స్ చేశాడు ఆ అమ్మాయిని. ఇక అప్పుడు మొదలైందయ్యా ఆ అమ్మాయి పేరు చెప్పంగానే. అంటే యాక్చువల్గా ఆ డెసిషన్ని ఛాలెంజ్ చేయాల్సింది శేఖర్ భాష కానీ, లేకపోతే నిబిల్ కానీ, లేకపోతే బేబక్క కానీ. వాళ్ళు 3 కామ్గా ఉన్నారు. మన రామ్ గోపాల్ వర్మ హీరోయిన్, దిశా హీరోయిన్, ఏం పేరు, సోనియా రెచ్చిపోయింది అసలు. అబ్బాబ్బాబ్బా కడిగి పారేసింది అసలు. అంటే ఆమెకు సంబంధం లేని ఇష్యూ, కానీ భలే ఎరుకున పెట్టింది. నాకైతే నచ్చింది ఆ అమ్మాయి అందం, నచ్చింది ఆ అమ్మాయి మాట తీరు నచ్చింది. ఇక మన మణికంఠ కొద్దిగా కొద్దిగా ఫుటేజ్ బాగానే తీసుకుంటున్నాడు మణికంఠ. ఇక మిగతా వాళ్ళందరికీ ఎవరికి లేదు అంత ఫుటేజ్. ఇక రేపు మంగళవారం ఎపిసోడ్ నామినేషన్స్ ఉన్నాయన్నట్టు ప్రమో చూపించారు. ఇక నామినేషన్స్లో రచ్చే ఉంటుంది. ప్రస్తుతానికైతే అలవాటు పడుతున్నా నేను.
ప్రస్తుతానికైతే నాకు నచ్చిన కంటెస్టెంట్ ఒకరే. ఆ అమ్మాయి ఎవరు, దిశ హీరోయిన్, రామ్ గోపాల్ వర్మ హీరోయిన్, ఏం పేరు, సోనియా ప్లస్ మగవాళ్ళలో మణికంఠ. వీళ్ళిద్దరిని చూస్తున్నా. ఇంకా మిగతా 12 మంది అంత ఇంప్రెసివ్గా లేరు నాకు ప్రస్తుతానికి. ఇంకా మంగళవారం నామినేషన్స్ తర్వాత చూసుకుందాం. ఓకే, చూడండి మీరు. అంటే డైలీ చూడకపోయినా, అంటే లైవ్ చూడకపోయినా 1 అవర్ కదా డైలీ మా టీవీలో చూస్తే అండి కొద్దిగా ఎంటర్టైన్మెంట్. ఒక 3 నెలలు 100 రోజుల పాటు మంచి ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది. ఓకే, బాయ్.